ఏమాత్రం ఎక్స్‌పెక్టేషన్స్, క్యాలిక్యులేషన్స్ లేకుండా వచ్చిన 'మ్యాడ్' థియేటర్స్‌ని ఒక లాఫింగ్ థెరపీ సెంటర్స్‌గా మార్చేసింది. సో, 'మ్యాడ్' ఏం చేసిందో ఇప్పుడు ఆడియన్స్ అందరికీ తెలుసు. 'మ్యాడ్ 2', 'మ్యాడ్ స్క్వేర్' ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ పెంచింది. ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యేంత కంటెంట్ ఉంది. ప్రొడ్యూసర్ నాగవంశీ ఇచ్చిన ఎలివేషన్స్ అంటే పెళ్లి ఎపిసోడ్‌లో ఒక 40 మినిట్స్ హిలేరియస్ సాలిడ్ ఎపిసోడ్ ఉందని ఆయన భరోసా ఇచ్చేశాడు. 'మ్యాడ్ స్క్వేర్' డైరెక్టర్ ఇప్పుడు మనతో ఉన్నారు. కళ్యాణ్ గారు. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే. సార్ కొంచెం ఫ్రీ అవుదాం సార్. ఓకే సార్. ఓకే సార్. అసలు ఇంటర్వ్యూ కాదు ఇది. ఓకే, మనం అలా మాట్లాడుకుందాం. అసలు మాట్లాడుకుందాం Done. సార్. 'మ్యాడ్' ఒక మ్యాజిక్ చేసింది. మీ రైటింగ్ కానీ, మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ కానీ, ఈ కాంటెంపరరీ ఫిల్మ్ మేకింగ్, న్యూ ఏజ్ని ఆకట్టుకునే విధంగా సినిమాలు చేయటం అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్. సో మీరు 'మ్యాడ్'తో దాన్ని అచీవ్ చేసేసారు. థ్యాంక్ యూ సార్. మీ క్యారెక్టర్స్ ఎంత బాగా పాపులర్ అయినాయి అంటే ఆ క్యారెక్టర్స్ ఏ కథలో తీసుకెళ్ళి పెట్టినా సేల్ అయ్యేంత పాపులారిటీ వచ్చేసింది. ఒక మనకి చెప్పాలంటే చిన్న సైజు మనకి అవెంజర్స్కి అలాంటి స్టామినా ఉంటుంది. వాళ్ళు ఏ కథలో అయినా ఫిక్స్ అయిపోయి అలా వెళ్ళిపోతుంటారు. ఎస్పెషల్లీ డీడీ క్యారెక్టర్కి వచ్చిన అప్లాజెస్ అయితే నెక్స్ట్ లెవెల్. అవును సార్. ఎక్స్పెక్ట్ చేశారా? అసలు సంగీతంలో డీడీని ఎలా చూస్తారు సార్? ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని ఒక వెబ్ సిరీస్ చేశాడు సార్. అంటే ఈ కథ నేను ఫస్ట్ 2014లో రాసుకున్నాను సార్. అప్పుడు ఎవరో మనకు తెలిసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ టైప్ ఒక ఆయన ఉంటే ఆయనకు చెప్పాను అనమాట. సో ఇలాగ ఓపెనింగ్ సీన్ ఇలా కాలేజ్ ఇదంతా చెప్తుంటే ఒక 10 నిమిషాలకు ఆపేసాడు సార్. ఎవడు తీడి సినిమా, పేపర్ మీద ఫెయిల్, 3 కొత్త కుర్రోళ్ళు అంటున్నావు, నువ్వు చెప్పే స్కేలు అది ఇది. అంటే కాలేజ్ అంటేనే జనాలు అంటే మనీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న మ్యాటర్ కదా సార్. సో దాన్ని ఇంకా పక్కన పెట్టేసి వేరే కథల మీద వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది సార్ నాకు. సో వేరే ట్రై చేస్తూ ఉన్నాను. సడన్గా నాకు ఒక గ్యాప్ వచ్చింది సార్. సితారా ఎంటర్టైన్మెంట్లో వేరే కథతో వచ్చాను నేను. ఒక గ్యాప్ వచ్చింది. సో నీకు ఏం చేయాలని అనిపిస్తుంది అంటే ఎందుకో తెలియకుండా ఎప్పుడు ఈ కథే పోతుండే సార్. నీ కథలే మైండ్లో వస్తూ ఉండేది. ఇదే ఫస్ట్ సినిమా అవ్వాలేమో మంది అని ఒక ఫీలింగ్ ఒకటి ఉండేది. సో అప్పుడు సిద్ధుకి చెప్తే వంశీ అన్నకి చెప్పారు అన్నమాట. సో నాకు అప్పుడు కూడా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే సార్, రామ్, మనోజ్, నార్ని, నితిన్ వీళ్ళిద్దరూ నాకు దొరుకుతారని ఒక ఫీలింగ్ ఉంది సార్. బట్ డీడీ ఈజ్ ద అంటే సోల్ ఆఫ్ ద ఫిల్మ్. కొంచెం విలేజ్ నుంచి వచ్చి ఆ ఇన్నోసెన్స్ అది కనపడాలి అని. సో అప్పుడే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూసాను సార్. సో ఒకవేళ సంగీత చేయకపోతే వద్దులే, అట్లాంటి వాడు దొరికినప్పుడు మళ్ళీ చేద్దాం అన్న ఫీలింగ్తో ఫస్ట్ సంగీతం చెప్పాను సార్. మీరు ఈ కథని ఎలా అయినా ఎక్కించాలని ట్రై చేయాలి. కరెక్ట్ ఆర్టిస్ట్ దొరికితేనే ఎక్కిద్దాం అనుకున్నాను సార్. అవును, దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ కదా ఏ డైరెక్టర్ కానీ. అంటే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు చాలాసార్లు కాంబినేషన్స్ వైజ్ కానీ, ఆర్టిస్ట్ వైజ్ కానీ, ప్రొడ్యూసర్స్ తాలూకు ప్రెజర్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరియస్ ప్రెజర్స్ అయి ఉండొచ్చు, ఎక్కడో చోట కాస్టింగ్ వైజ్ కాంప్రమైజ్ అవుతుంటాం. ఎస్పెషల్లీ ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కి పెద్ద చాయిస్ ఉండదు. అవకాశం రావటమే గొప్ప విషయం అనే ఫీల్డ్లో ఉంటారు చాలామంది. కానీ ఈ క్యారెక్టర్కి ఫిట్ అయ్యే వాళ్ళు దొరికితేనే కథ చేద్దాం, లేకపోతే పక్కన పెడదాం. అక్కడే మీ సక్సెస్ ఉంది కళ్యాణ్ గారు. సో అంటే అన్నీ అంటే మనకి ఇప్పుడు మీకు ఒక సక్సెస్ ఉంది మీ వెనకమాల. మీరు 'మ్యాడ్', స్క్వేర్లు, క్యూబ్లు ఇలా తీసుకుంటూ వెళ్ళొచ్చు. ఆడియన్స్కి ఒక ఫ్రాంచైజీ ఇచ్చేసారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే సితారాకి టిల్లు కానీ, 'మ్యాడ్' కానీ ఈ రెండు కూడా సితారా యొక్క బ్యాండ్ విడ్త్ని పెంచిన సినిమాలు. అంటే వాళ్ళు బిగ్ స్కేల్ సినిమాలు చేస్తారు, కాంబినేషన్ మూవీ చేస్తారు. కానీ రియల్ సితారా ఏంటో ఈ 2 సినిమాల్లో కనిపించింది. అవును సార్. బికాస్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్ అనేది వెన్నుముక్కలా నిలిచిన సినిమా. అందుకని మీరు ఎప్పుడైతే సంగీత ఒప్పుకుంటేనే సినిమా చేద్దామని అనుకున్నారో దట్ ఈస్ ద మీ ఫండమెంటల్ సక్సెస్ అక్కడే దొరికింది అనిపిస్తుంది. అవును, థ్యాంక్ యూ సార్. అదే సార్ నాకు అనిపిస్తుంది సార్, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క దాని మీద బేస్ చేసి ఉంటుంది. ఇది కామెడీ సినిమా కాబట్టి పర్ఫార్మర్స్ కావాలి సార్ దీనికి. అంటే లైక్ ఇప్పుడు 'ఫిదా' సినిమాకి నేను విన్నాను సార్, అది నిజమో కాదు తెలియదు, సాయి పల్లవి గారి కోసం 8 months వెయిట్ చేశారట శేఖర్ గారు. పర్లేదు మనం 8 months తర్వాతే చేద్దామని. ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ సార్, ఆ అమ్మాయి క్యారెక్టర్ వల్లే అది అంత ఎన్హాన్స్ అవుతుందని ఆయన అనుకున్నారు. సో మనం కూడా కాంప్రమైజెస్ అవుతాం సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆ కాలేజ్ కావాలి, ఎక్కడో సిమ్లాలో ఉన్న కాలేజ్, మీకు లొకేషన్స్ కాంప్రమైజ్ అవ్వచ్చు. ఈ సినిమాలో ఈ పర్టికులర్గా లడ్డు, డీడీ వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అవ్వాలి, కానీ ఎక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళే మంచి డైరెక్టర్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అదే ఈ సినిమాకి ఏది ఇంపార్టెంట్ అన్న దాని విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని అది మాత్రం పెట్టుకోండి సార్. బట్ ఒకవేళ అది కనుక అవ్వకపోతే మేబీ సంగీత లాంటి
ఇంకొక ఆర్టిస్ట్ ఎప్పుడైనా దొరికినప్పుడు చేద్దాంలే, వేరే కథ చేద్దాం ఇప్పుడు అన్న జోన్లో ఉన్నాను సార్ నేను. సూపర్. లక్కీగా మనోడు అప్పటికే ఒక 80-90 స్టోరీస్ తినేసి ఏది వర్కౌట్ ఒక వెయిట్ చేస్తూ ఉన్నాడంట సార్. మా ముగ్గురు కథన వద్దులే అని అనుకున్నాడట. అప్పుడు వెళ్ళి మనం చెప్పగానే అలాంటి సంగీత్ ఒక సక్సెస్ మీట్లో మీకు మాత్రమే థ్యాంక్స్ చెప్పాడు ఆడియన్స్కి. అంటే ఎంత బిలీవబిలిటీ ఫ్యాక్టర్ వచ్చిందంటే మ్యాడ్ సక్సెస్ అయిన తర్వాత మ్యాడ్ 2 చేసారు తప్ప ఇంకేం సినిమాలు చేయలేదు. అవును సార్, అవును సార్. ఎగ్జామ్ అంటే వెరీ పర్టికులర్గా ఉన్నాడు కెరియర్ పట్ల, కథల పట్ల. సక్సెస్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోడు సార్, రెస్పాన్సిబిలిటీగా. ఎందుకంటే పెద్దగా ఏదైనా చేద్దాం. మీరు మీ మ్యాడ్ చూసిన తర్వాత ఇట్స్ ఏ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. అంటే క్యారెక్టర్స్తో లవ్లో పడిపోతాం, ఇక వాళ్ళు చేసే అన్ని పనులకి కనెక్ట్ అవుతూ ఉంటాం. అవును సార్. మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికల్లా ప్రెజర్ ఏమైనా బిల్డ్ అయిందా మీకు? ఎలా ఉంటుంది ప్రెజర్ అంటే బిల్డ్ అయింది ఆల్రెడీ. సక్సెస్ గివ్స్ రెస్పాన్సిబిలిటీ, ప్రెజర్, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఇస్తుంది కదా. కరెక్ట్ సార్. సో మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికల్లా ఏంటి పరిస్థితి? నాకు అదే ఒక్కటే అన్న, ఫస్ట్ పార్టీకి ఉన్నప్పుడు ప్రెషర్ ఉండేదన్న, మనం చేస్తున్నాం తీస్తున్నాం సరే ఆడియన్స్ వస్తారా లేదా అన్న ప్రెషర్ ఉండేది. రెండో పార్టీకి అది లేకపోయేసరికి కంప్లీట్గా వైల్డ్ అయిపోయాం సార్. ఓకే, ఇప్పుడు దీన్ని మన క్యారెక్టర్స్ తెలుసు, ఆడియన్స్కి తెలుసు, నాకు బాగా పరిచయం అయిపోయింది, వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్స్లో ఉన్నారు సార్. చాలా ఈజీగా అయిపోయింది సార్. ఈ క్యారెక్టర్ని ఈ సిచ్యువేషన్లో పడేస్తే వాడు ఏం మాట్లాడతాడు అన్నది ఇట్లా ఒక సెకండ్లో వచ్చేస్తుంది సార్ డైలాగ్. అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రెస్పాన్సిబిలిటీ మాత్రం ఉంది సార్. ఈసారి ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు, ఆడియన్స్ ఉన్నారు, ఉండడంతో పాటే ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. సో రాసే ప్రతి డైలాగ్ కొత్తగా ఉండాలి, ఫన్నీగా ఉండాలి. సో అది ఒక మంచి కిక్ ఇచ్చే ఛాలెంజ్ సార్. బాగుంది సార్ ప్రాసెస్ అది. సూపర్. ఏ కథ అయినా సరే ఎంటర్టైన్మెంట్గా చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం అచీవ్ అవుతారు. మీకేంటి, వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? రైటింగ్ కానీ త్రివిక్రమ్ గారు అంటే నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, అవన్నీ మల్లీశ్వరి సినిమా ఉంటుంది కదా సార్. ఇవన్నీ మన కోసం వాళ్ళు మన లైఫ్లో నుంచి తీసుకొని రాశారేమో అన్నంత న్యాచురల్గా ఉంటూ ఫన్ చేసేటోళ్ళు సార్. సో అలాంటి ఫన్ ఈ జనరేషన్కి ఎలా ఉంటే బాగుంటుంది అని ఎక్కువ త్రివిక్రమ్ గారు సార్. అండ్ ఐ యూస్ టు లవ్ ఈవీవి గారి వెటకారం చాలా బాగా అనిపిస్తుంది సార్. సో ఆయనది ఇంది మిక్స్ చేసి చేయాలి అని అనిపించేది సార్ ఇప్పుడు. బట్ అనుదీప్ పరిచయం అయిన తర్వాత అదొకటే సార్, నువ్వేం రాస్తావో నువ్వే తెలియాలి, అంటే ఆ సినిమాలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలని కాకుండా నీకు ఐడెంటిటీ ఉండాలి అన్న విషయం నేర్చుకుంది అనుదీప్ దగ్గర. తన పాయింట్ ఆఫ్ వ్యూ కొత్తగా ఉంటుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఈ పెళ్ళిని ఎలా చూస్తున్నా, సో ఎవరు చూడని యాంగిల్ ఏదో చూస్తాం కదా సార్ మనం. సో ఆ పర్సెప్షన్ కొత్తగా ఉండాలి అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం సార్. మీకు ఆన్ స్క్రీన్ మేము ఎంత ఎంజాయ్ చేస్తామో ఆన్ లొకేషన్స్ కూడా అంత ఇంప్రవైజేషన్స్కి మీరు ఆ స్కోప్ ఇస్తారని తెలిసింది. సార్ డెఫినెట్లీ సార్. అంటే వీలైనంత వరకు నేను ఆర్టిస్టులకి అలా ఆ జోన్లో పడేస్తే వాళ్ళు చేస్తారు సార్ పర్ఫార్మెన్స్. కానీ కొన్ని ఉంటాయి సార్ రిథంలో రాసి ఉంటాం మనం, అంటే ఇది ఇలాగే రావాలి లేకపోతే అది బాగుండదు, మీరేంటారా ఇక్కడ అంటే మీరేంటి సార్ ఇక్కడ అని, ఇది నా రిసార్ట్, మన రిసార్ట్ అంటే మామ అన్న లీడు. సో అప్పుడు కరెక్ట్గా దాన్ని అదే ఈ అమ్మాయి మా అమ్మాయి అంటే మన అమ్మాయి అంటే మామ అని, సార్ ఆ స్విమ్మింగ్ పూల్ కూడా మందేనా అంటే ఇంకో కూడా ఏంట్రా మంది అని కలిపేస్తున్నారు అన్న జోన్ ఉన్నది అనుకోండి సార్. ఇది రిథంలో రావాలి సార్. దీనికి ఒక్కదానికి ప్రెషర్ పెడతా, మామ రిథం రావట్లేదు, ఆ రిథం రావట్లేదు. కొన్ని సీన్లు ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఏదో ఎన్హాన్స్ చేయగలిగే స్కోప్ ఉన్నప్పుడు ఆర్టిస్ట్కి వదిలేస్తాను సార్ నేను, మీరే చేయండి. సో ఇది సిచ్యువేషన్, ఇది డైలాగ్, దీన్ని నీ స్టైల్లో నువ్వు చెప్పు అని. సో లడ్డు మామని ఎక్కువ ప్రెషర్ చేయలేము సార్, తనకు ఓన్ స్టైల్ ఉంది. సంగీత్ ఈజ్ లైక్ ఇట్లా మౌల్డ్ అయిపోతారు సార్, మీరేం చెప్తే అది చేసేస్తాడు. నితిన్ కూడా అంతే, నార్ని నితిన్ మీరేం చెప్తే దాన్ని అట్లా పట్టేసుకోగలుగుతాడు. రామ్ మళ్ళీ కొంచెం వాడు క్యూట్ బాయ్, వాడికి పాప ఒక స్టైల్ ఉంది సార్ ఇన్బిల్ట్గా, దాంట్లోనే చేయగలుగుతాడు. వాడిని వేరేగా చేపించాం అనుకోండి ఫేక్ అయిపోతుంది. సో తన స్టైల్లోకి నేను మారి రాయాల్సి వస్తుంది. సో అట్లా ఒక్కొక్కరితో ఒక్కొక్క ఛాలెంజ్ ఉంటుంది సార్. బట్ అది బాగుంటుంది సార్, ఆన్ లొకేషన్ ఇంప్రూవైజేషన్స్ వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ పెళ్ళి, సెకండ్ హాఫ్ గోవా. సో పిచ్చిగా ఉండబోతుంది. అవును సార్. అంతేనా? ఎస్ సార్. సో ఇది ఈవెంట్స్ డ్రివెన్ మూవీ అనుకోవచ్చు, ప్లాట్ బై ప్లాట్ ఈవెంట్స్ ఉంటుంది సార్. ప్లాట్ బై ప్లాట్ ఉంటుంది సార్. బట్ ఒక మంచి ట్విస్ట్లు ఉన్నాయి సార్ సినిమాలో, ఉన్నాయి. ఏం కంప్లీట్ వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని పక్కన పెట్టేశారు. అదే అంటే సార్ ఈ పార్క్లో ఇది ఎలాంటిదంటే సార్, మనం ఫ్రెండ్స్ అంతా కలిసి ఫస్ట్ వైఫ్స్ని గర్ల్ ఫ్రెండ్స్ని వదిలేసి వీళ్ళంతా ఒక ట్రిప్ పోతే ఎలా ఉంటుందో, సో అలాంటి సార్. అంటే వీళ్ళ లైఫ్లో అమ్మాయిలు ఉన్నారు సార్, ఇంకా
అంటే అశోక్ ఈజ్ ఇన్ లవ్ విత్ జెన్నీ, డీడీ రాధాతో ఉన్నాడు, రామ్కి ఒక్కడికి చిన్న బ్రేకప్ ఇష్యూ అయింది. సో మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారు కూడా సార్. సో ఈ ఈ పార్ట్లో కనిపించదు. ఈ పార్ట్లో కనపడరు సార్. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్నారు వెనకాల, వీళ్ళు ఒక ఈవెంట్కి వచ్చారు, పెళ్ళికి ఈవెంట్కి వచ్చారు. అదే ఈవెంట్స్ డ్రివెన్. అవును సార్. ఈవెంట్స్ డ్రివెన్. సార్ ఎంతైనా ఫస్ట్ పార్ట్లో ఏమైనా విసిగించారా లేడీస్? అయ్యో లేదు సార్, పాపం వాళ్ళంతా స్వీట్, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు సార్ మాకు. ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి మ్యూజిక్ బిగ్గెస్ట్ అసెట్. అంటే ఎలా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఎస్ సార్. సినిమా ముందు కనుక ఆ పాటల్ని సరిగ్గా రీచ్ చేసి ఉంటే, కొంచెం ఆ టైం ఇచ్చి ఉంటే అసలు మ్యాడ్కి ఓపెనింగ్స్ ఆ పాటలే తెచ్చేవి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అసలు ఎవ్రీ సాంగ్ ఈజ్ ద సెలబ్రేషన్. మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికల్లా బీమ్స్ ఎంతవరకు మీకు? 100%. మాకు స్వాతిరెడ్డి సాంగ్ అదిరిపోయింది, లడ్డు గడి పెళ్ళి. అంటే ఆయన పాటలు కూడా ఎవ్రీ సాంగ్ ఈజ్ పార్టీ సాంగ్ అండి. పార్టీలో ప్లే అయ్యి అంటే ఒక ఎనర్జీని ఎన్హాన్స్ చేసే సాంగ్సే వస్తున్నాయి ఆయన దగ్గర నుంచి. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాంలో ఆయన కంట్రిబ్యూషన్ చూస్తే అసలు ఒక ఆడియన్స్ని థియేటర్స్కి లాక్కొచ్చిన హుక్ పాయింటే గోదావరి గట్టు. సో మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికల్లా మీ కాంబినేషన్ ఎంత వర్క్ అవుతుంది? అదే సార్ మీరు అన్నారు చూడండి సార్, ఆయన పార్టీ సెలబ్రేషన్ అని నేను అదే నమ్ముతాను సార్. ఏదైనా సాంగ్ వస్తే ఆ సాంగ్ సెలబ్రేషన్ అయితేనే నాకు నచ్చుతుంది సార్. ఏదైనా సాడ్ పేపర్స్ ఆ సాంగ్స్ మనకు అసలు ఎక్కువ సార్. నాకు పార్టీ సాంగ్ లాగే కావాలి. దానికి తోడు భీమ్స్ గారు కూడా అలాంటి పాటలు చేయడంలో స్పెషలిస్ట్. ఆయన 100% సార్. మీకు కంఫర్టబుల్ మ్యూజిక్ డైరెక్టర్. మనం ఏదైనా అడిగామనుకోండి సార్, అంటే కొంచెం పెద్ద టెక్నీషియన్ నో చెప్పడం ఇబ్బంది అని చెప్పి మనం అన్న ఇది ఇంకోటి చేద్దాం అన్న. సో ఆయనది 100% మీకు రెడీగా ఉంటారు సార్, అవైలబుల్గా ఉంటారు. ఈ సినిమా టోన్ అర్థం చేసుకుంటాడు సార్. ఈ సినిమాలో ఇప్పుడు లడ్డుగడి పెళ్ళి, ఇక్కడ సినిమా సాంగ్ లేవాలి, దాంట్లో లడ్డుగడి పెళ్ళిలో లాస్ట్లో అప్పుడే ఆఫీసర్ ఏంట్రా మన పాట ఎత్తుకోండి అని కాలేజీ పాపని తీసుకొస్తాడు సార్ ఆయన. ఆ ట్యూన్ని తీసుకొస్తాడు. ఆ ట్యూన్ ఆ థియేటర్లో ప్లే అయినప్పుడు మొత్తం థియేటర్ అంతా ఒక్కసారిగా విజిల్ కొడుతుంది అన్న మూమెంట్ అనిపించింది సార్ నాకు. అదన్నీ భీమ్స్ గారు ఐడియాసే. సో అలాంటివి చాలా చేస్తారు సార్. సెకండ్ హాఫ్లో ఒక మంచి ఒక 1 minute సాంగ్ ఒకటి పెట్టారు సార్. అది కూడా వెరీ సర్ప్రైజ్, అంటే ఎంజాయ్ చేసే సాంగ్. అది ఇంకా పెద్ద పార్టీ సాంగ్ అది. సూపర్. ఈ మూవీలో వచ్చేసరికల్లా విష్ణు అండ్ ఆ కుర్రాడు అతను ఉంటాడు, మా అయితే ఏం చేస్తారు సార్? కార్తికేయ ఇంట్లో కొంచెం గంజాయి పెంచుడేంద్రా అసలు. ఆ క్యారెక్టర్, ఆ సీనియర్ ఎక్స్ప్రెషన్స్ ఎన్ని మీమ్స్ లో కనిపించినట్టే. అరే ఏం చేయబోతున్నారా మీరంతా, ఆ మీమ్ అసలు ఎన్నిసార్లు కనిపించిందంటే వాళ్ళంతా మీ డిస్కవరే కళ్యాణ్ గారు. అంటే వాళ్ళని పట్టుకోవటం అంటే కొత్త ఆర్టిస్టులని ఒకప్పుడు ఈవి సత్యనారాయణ గారు, త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఎవరో కొత్త వాళ్ళు వచ్చేసి ఒక చిన్న డైలాగ్తోనే వాళ్ళు పాపులర్ అయిపోయారు. సో మళ్ళీ మీరు ఆ ట్రెడిషన్ కొనసాగిస్తున్నట్టు అనిపిస్తుంది. సీజనల్స్తో వెళ్లకుండా ఈ కొత్త వాళ్ళకి ఎంత ఎనర్జీ జనరేట్ చేసిద్ది అంటే ఈ సక్సెస్. వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చాము సరే, ఓకే, దారి తన్ను తెలియకుండా వెళ్ళిపోతుండదు ప్రయాణం. జస్ట్ వాళ్ళకి ఒక ఫోకస్ సెట్ అయినట్టు అనిపిస్తుంది ఇలాంటి సక్సెస్ దొరికితే. అవును సార్. ఏంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు విష్ణు? కానీ సార్ అదే విష్ణు నాకు సైన్మా అని ఒక షార్ట్ ఫిల్మ్ చూసినప్పటి నుంచి చాలా ఇష్టం సార్. బట్ విష్ణుని లడ్డూలాగా అనుకోలేదు సార్, వేరే అబ్బాయిని అనుకున్నాం అనమాట. మన విష్ణు కాకపోయింటే. అవును సార్, 90s షార్ట్ ఫిల్మ్లో అబ్బాయి అనుకున్నాం సార్. బట్ తను చాలా బిజీగా ఉన్నాడు సార్, వేరే సిరీస్ తను లీడ్గా చేస్తున్నాడు. పైగా తను ఇలాంటిది ఒక సిరీస్ కూడా చేశాడు సార్, హాస్టల్ బాయ్స్ అని. అది ఉందండి, నేను అలాంటిది ఒక సిరీస్ చేస్తాను వద్దు అని. షూట్కి కరెక్ట్గా 2 రోజుల ముందు మా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రణయ్ చెప్పాడు సార్. అంటే నాకు విష్ణు అంటే చాలా ఇష్టం, బట్ ఈ క్యారెక్టర్లో అనుకోలేదు. క్రీడాకులలో కూడా క్యారెక్టర్ అదిరిపోతుంది సార్. తను ఫెంటాస్టిక్ యాక్టర్ సార్, అసలు ఇరక్కొట్టేసాడు. ఈ అబ్బాయి మన కార్తికేయ అని శివ అనే క్యారెక్టర్ చేశాడు సార్, మహా అయితే ఏమైతే సార్ అని. సో తనని ఇక్కడ ఆడిషన్లో పట్టుకున్నాం సార్. మన ఆఫీస్లో ఫస్ట్ టైం ఆడిషన్స్ పెట్టారు సార్. సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఎవరు చేయలేదు అప్పటి వరకు. సో ఫస్ట్ టైం మనం పెడితే ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా అని అనుకున్నారు, కానీ చాలామంది దాంట్లో నుంచి దొరికారు సార్. ఆ అబ్బాయి ఇప్పుడు చాలా మంచి పర్ఫార్మర్ సార్. ఈ పార్ట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు ఆడు కూడా. మీకు ఒక డైరెక్టర్గా మ్యాడ్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. మ్యాడ్ స్క్వేర్ ఆ ఇంప్రెషన్ని డబల్ చేయబోతుంది, అర్థమవుతుంది, వైబ్ అర్థమవుతుంది. వంశీ గారు
కాన్ఫిడెంట్గా లేకపోతే అలా మాట్లాడరు. వంశీ గారు మాట్లాడారంటేనే ఆయన నమ్మితేనే మాట్లాడతారు. ప్రమోషన్స్ కోసం ఎప్పుడు మాట్లాడరు ఆయన. ఎస్ సార్. సో మేము స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, సినిమా ఏదైనా అటు ఇటు ఉందంటే స్కిప్ చేస్తారు తప్ప ఫేక్ ప్రామిసెస్ చేయరు, ఆయన నమ్మంది చేయరు. సో ఈ అసోసియేషన్ వంశీ గారు ఏం చెప్తారు కళ్యాణ్ గారు? అదే సార్, అది లైఫ్ లాంగ్ అట్లా రుణపడి ఉండాలి అనే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వంశీ. అదే చెప్పాను కదా సార్, మొన్న ఒక ఈవెంట్లో ఆయనకు చాలా రుణపడిపోయినా ఈ సినిమా వచ్చే కలెక్షన్స్తో కొంచెం తీర్చుకోవాలి అది అని. సో అదే సార్, మనం ఖాళీగా తిరుగుతున్నప్పుడు రోడ్డు మీద 10 సంవత్సరాలు అట్లా తిరుగుతున్నప్పుడు పిలిచి ఒక మనిషి అట్లా 10 లక్షలు చెక్ రాసి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది సార్? సో అంటే మనకు వేరే ఎవరితో కంపేర్ చేసి వాళ్ళ ఇల్లు అని అడిగితే వంశీ అన్న. సో ఈజ్ లైక్ బ్రదర్ అంతే. ఈ 10 ఏళ్ల జర్నీని ఏదో ఒక ఫ్రైడే మార్చేసింది కళ్యాణ్ గారు. కరెక్ట్. కానీ ఆ ఫ్రైడేని నమ్ముకొని 10 ఏళ్ళు జర్నీ చేయాలంటేనే చాలా కష్టం. ఏంటి ఆ జర్నీలో ఎప్పుడైనా అనిపించినాయి వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ఇక వదిలేద్దామని కానీ, లేకపోతే సరౌండింగ్స్, సొసైటీ ఇచ్చే ప్రెజర్స్, ఫ్యామిలీ నుంచి కూడా రావచ్చు ప్రెజర్స్, అంటే ఎప్పుడు సెటిల్ అవుతాం అనే క్వశ్చన్కి ఆన్సర్ పెద్ద క్వశ్చన్. ఎప్పుడు సెటిల్ అవుతాం అంటే తెలియదు, నిజంగా తెలియదు. ఏ ఫ్రైడే మందైద్దో తెలియదు, ఏ కథ ముందుకెళ్ళిద్దో తెలియదు. ఇవన్నీ కూడా రియాక్షన్స్ మీద డిపెండ్ అయ్యే ఇండస్ట్రీ, మన యాక్షన్స్ మీద డిపెండ్ అయ్యే ఇండస్ట్రీ కాదు. కరెక్ట్. సో ఏంటి ఆ జర్నీని, ఏంటి ముందుకు నడిపింది మీకు? అదే సార్, ఓన్లీ ఒక సెల్ఫిష్ డ్రీమ్ అంటారు చూడండి సార్, ఇట్ షుడ్ బి వెరీ సెల్ఫిష్ అంతే. నేను ఆ పేరు స్క్రీన్ మీద చూసుకోవాలి అని అంటారు కదా సార్, అదేంటో దాంట్లో కిక్ నాకు తెలియలేదు. కానీ మనం రాసిన ఒక జోక్ అక్కడ స్క్రీన్ మీద వచ్చి దానికి జనాలందరూ రియాక్ట్ అవుతుండడం, మనం ఏదైనా ఒక ఎమోషనల్ సీన్ చేస్తే వాళ్ళు కొద్దిసేపు అట్లా కంటతడి లాంటిది వచ్చేంత వరకు తీసుకెళ్ళి ఆపడం. సో అది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండేది సార్. బట్ మీరు అన్నట్టు సొసైటీ ప్రెజర్స్ చాలా ఎక్కువ ఉండేవి. జాతిరత్నాలు వాజ్ హోప్ సార్ ఫర్ మీ. అంటే మనం కూడా చేయగలుగుతాం అన్నది అనుదీప్ ఇచ్చాడు అనమాట. సో దానికి మనం వన్ ఆఫ్ ద రైటర్ కింద పనిచేసినప్పుడు సో నేను చాలా ఎగ్జైటెడ్గా మా బెస్ట్ ఫ్రెండ్ ఒకటికి ఫోన్ చేసి, మామ ఇట్లా మా జాతిరత్నం సినిమా సూపర్ సక్సెస్ అయింది, చాలా పెద్ద సక్సెస్ అయింది, ఇన్ని 60 కోట్లు 70 కోట్లు ఎంత కలెక్ట్ చేస్తున్నాను, నీకు ఎంత ఇచ్చారా అని అడిగాను సార్ వాడు. సో అప్పుడు అనిపించింది, అరే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ క్యాలిక్యులేట్ విత్ ఓన్లీ మనీ. అదే నీకేం వచ్చింది దాంట్లో, అంటే నీ కాంట్రిబ్యూషన్ ఏముంది అని. ఆ రోజు నాకు వచ్చింది, వాడు పాప అట్లా అన్నప్పుడు అర్థమైంది సార్, అంటే నువ్వు సక్సెస్ అయితే కానీ వాళ్ళు అట్లా గుర్తించరు, వాడు గుర్తించడం అన్నది నాకు అనవసరం. కానీ ఆ రోజు ఒక హోప్ ఇచ్చాడు సార్ అనుదీప్. అంటే ఒక చిన్న కామెడీ సినిమా, మనం మైండ్ సెట్ ఎలా ఉండదంటే సార్, 4 కోట్లు ఒక సినిమా తీసి, అంటే అప్పుడు ₹1 సార్, ఇప్పుడు 4 కోట్లు, అది ఆ లెక్క ప్రకారం ₹1 సినిమా చేసి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. లేదు నువ్వు చేస్తే దాని రిజల్ట్ ఇంత బాగుంటుంది, నీకు ఒక యూనిక్నెస్ ఉంటే జనాలు ఆదరిస్తారు అన్నది ఆ హోప్ వచ్చింది సార్. ఆ హోప్ ఒక 2 ఏళ్లలో సినిమా తీసుకొచ్చి సినిమా. మీ జీవితంలో అనుదీప్ రోల్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ రోల్ సార్ అది. అంటే నేను తెలియకుండా సినిమాని ఇమిటేట్ చేసేవాడిని సార్. అంటే మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు ఉండదు కదా సార్ లాంగ్వేజ్. పేపర్లో రాసేటప్పుడు మనము ఆ పత్రిక తెలియకుండా రాయటం మొదటగానే లాంగ్వేజ్ మారిపోయింది. అలాగా నేను ఏ లాంగ్వేజ్లో రాసేవాడిని అంటే సార్, సినిమా లాంగ్వేజ్లో రాసేవాడిని సార్. అంటే సినిమాలో ఎప్పుడు ఏదైతే మాటలు వస్తుంటాయో అలాంటి మాటలు రాసేవాడిని. అలాగే ఉండాలేమో, ఇది సినిమా ఫార్మాట్ ఏమో అని తెలియకుండా నేను కూడా ఆ గుంపులో ఒకటిగా ఉండేవాడిని సార్. సడన్గా ఒకడు కనపడ్డాడు సార్, వాడిదే చెప్తున్నాడు. నేను వాళ్ళ చెప్పాలనుకోలేదు సార్, బట్ నాదేంటో నేను చెప్పాలి అన్నది వచ్చింది మాత్రం అనుదీప్ వల్ల. అంటే మన ఓన్ స్టైల్ని డిస్కవరీ చేయడానికి అనుదీప్ నాకు చాలా ప్లస్ అయ్యాడు సార్. ఓకే, చిన్న మెంటర్ అనుకోవచ్చా? ఎస్ సార్, అనుకోవచ్చా? డెఫినెట్లీ. అంటే మీరు రైటింగ్లో కొలాబరేషన్ ఉంటుందా అనుదీప్కి, మీకు అనుదీప్కి? ఎస్ సార్, అంటే ఇప్పటివరకు అనుదీప్ రాసిన ప్రతి సినిమా సార్, పిట్టగూడ కావచ్చు, జాతిరత్నాలు కావచ్చు, ఫంకీ కావచ్చు, నేను వెళ్తాను సార్. అనుదీప్ సేమ్, నేను ఇప్పుడు ఏదైనా రాశాను అనుకోండి సార్, నేను ఇది రాశాను మొత్తం అంతా అనేసి, బాగుంది బెట్ట, ఇది బాగాలేదు, ఇది కొంచెం ఏదో ఇబ్బంది అవుతుంది, కొంచెం ఎందుకు ఆ జోన్లోకి వెళ్తున్నాం, దాన్ని ఇక్కడ కట్ చేసేస్తే బెటరు, సో ఈ జోక్ ఎలా ఉంటుందో చూడు. సో అలాగా అనుదీప్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది సార్. సో సిమిలర్లీ మా కాంట్రిబ్యూషన్ కూడా దాంట్లో పెట్టనిస్తాడు సార్. గ్రేట్ సార్. ఎందుకంటే మలయాళంలో చూస్తుంటాం ఇలాంటి ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్కి హెల్ప్ చేయటం. అంటే ఎందుకంటే ఇండస్ట్రీ ఈజ్ ద సక్సెస్ డ్రివెన్ ఇండస్ట్రీ, ఈగోస్ డ్రివెన్ ఇండస్ట్రీ. ఈ రెండే ఎక్కువగా ముందుకు నడుపుతుంటాయని అనిపిస్తుంది. బట్ మీరు సెకండ్ని కట్ చేశారు.
ఎస్ సార్. సో దట్ ఈస్ ద గ్రేట్ క్వాలిటీ. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీస్లో ఒక రైటర్ ఇంకో రైటర్కి హెల్ప్ చేయటం, ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్కి రైటింగ్లో హెల్ప్ చేయటం, ఇలాంటివి వింటుంటాం. మన తెలుగులో అలాంటివి చాలా తక్కువ జరుగుతుంటాయి. అంటే రైటర్గా స్ట్రగుల్ అయ్యేటప్పుడు రైటింగ్ హెల్ప్ చేయటం వేరు, డైరెక్టర్గా సక్సెస్ అయిన తర్వాత ఇంకొక డైరెక్టర్కి హెల్ప్ చేయటం వేరు. దట్ ఈస్ ద ప్యూర్ క్వాలిటీ. కొలాబరేషన్ ఉంటేనే ఇంకా బెటర్ ప్రోడక్ట్ డెలివర్ చేయొచ్చు. అదే సార్, అనుదీప్ కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. 100% ప్రతిదీ మనం మ్యాచ్ చేసి, అంటే 100కి 100 రాళ్ళు మనం కొడితేనే దాంట్లో ఒక 80-90 తగలాలి. అంటే ప్రతిదీ జోక్ లాగా ఉండాలి. ఏది ఎన్హాన్స్ చేస్తే ఎవరి దగ్గర నుంచైనా రావచ్చు ఇన్పుట్ అని చెప్పి ఎక్కువ డిస్కస్ చేస్తాడు సార్ అనుదీప్. సో అది మంచిగా అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఇటుపక్క జాతిరత్నాలు అనుదీప్తోని ఉంది రిలేషన్. నాకు సిద్ధు కూడా సార్. సో హీఈస్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ రైటర్ సార్. అంటే చాలామంది సిద్ధు పర్ఫార్మర్ కాబట్టి దాన్ని కొంచెం అట్లా చూసారు. గుంటూరు టాకీస్ నుంచి చూస్తున్నాం రైటింగ్, అక్కడ మొదలైంది ఆయన ప్రయాణం రైటర్గా. నేను టిల్లు స్క్వేర్ రాసేటప్పుడు చూసాను సార్. ఈజ్ గ్రేట్ విత్ వర్డ్స్. అట్లా అంటే మనం మామూలుగా మాట్లాడే సెంటెన్స్ని ఒక 2 పదాలు అటు ఇటు మారిస్తే ఎంత అద్భుతంగా మారుతుందో అన్నది సిద్ధు దగ్గర చూశాను సార్ నేను. ఓకే. సో వాళ్ళిద్దరిని చూస్తే జెలస్, అట్లాగే ప్రౌడ్, వాళ్ళతో అసోసియేట్ అనేది హ్యాపీనెస్, 3 అనిపిస్తుంది. ఈ గుంపుని, జాతిరత్నాల గుంపుని ఏదన్నా భవిష్యత్తులో కలిపి అంటే అది కష్టమే సార్, బట్ టిల్లుని కలపచ్చాము సార్. ఎందుకంటే అది మన వైజయంతి బ్యానర్, ఇది సితారా బ్యానర్ కాబట్టి. బట్ వంశీ ఏదో అడుగుతున్నాడు సార్. ఎందుకంటే మాకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ ఏంటంటే డీడీ టిల్లు కలిస్తే ఏం మాట్లాడతారు. ఎస్, ఎందుకంటే ఇద్దరు చిచ్చరగాళ్ళే. అవును సార్. ఇద్దరు ఆన్ ద స్పాట్ డెసిషన్స్ తీసుకునే హైలీ ఎమోషనల్, హైలీ సెన్సిటివ్ ఫెలోస్. కరెక్ట్ సార్. కొన్నిసార్లు డంబు ఉంటారు, ఒకసారి ఈజీగా మోసపోతారు. అస్సలు నేను మోసపోండి ఇంట్లోంచి బయలుదేరగానే మోసపోయే వాళ్ళ ఉంటారు. అవును సార్, కరెక్ట్. బాగుంటుంది సార్, వీళ్ళిద్దరు కలిస్తే అసలు మజా వస్తుంది. ఎస్పెషల్లీ ఇంకా మీరు చెప్పిన కాంబినేషన్ ఇంకా హైలైట్. జాతిరత్నాలు, టిల్లు, మ్యాడ్, ఇట్లా ముగ్గురు కలిస్తే, వాళ్ళు కలిస్తే ఇంకా అసలు వేరేగా. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి, సిద్ధు, డిడి ముగ్గురు అసలు ఏమో ఎలా స్క్రీన్స్ చించేస్తారంటారు చూసా. అవును సార్, అలాంటి కాంబినేషన్ అయితే అయిపోతుంది. అంటే చిన్న స్కేల్ ట్రిబులర్ అయితే అది. కరెక్ట్ సార్. ముగ్గురు మోస్ట్ ప్రామిసింగ్ సార్. ప్రామిసింగ్. డిడి సంగీత్ విషయానికి వచ్చేసరికల్లా మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసే ఆర్టిస్టు, అంటే డైలాగ్ డెలివరీలో ఒక గ్యాప్ తీసుకుని నమ్మించగలిగే ఆర్టిస్ట్. అంటే డైలాగ్ చెప్పడం కాదు, డైలాగ్ ఎక్కడ ఆపాలో తెలుసు. సో ఎక్కడ పాజిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారో తెలిసిన అతి తక్కువ మంది ఉంటారు అలా. అండ్ ఈజ్ మోస్ట్ ఒరిజినల్ సార్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరన్నా వేరే వాళ్ళని చూసాను అనుకోండి సార్, ఈడేంటి నాని గారిలా చేస్తున్నాడే, విజయ్ దేవరకొండ లాగా అనిపిస్తున్నాడే అని అనిపిస్తుంది సార్. ఇతనికి ఒక యూనిక్ స్టైల్ ఉంది సార్. అతని ఫేస్ స్ట్రక్చర్ చిన్న క్యారికేచర్ ఫేస్ స్ట్రక్చర్, చూడగానే ఒక అటెన్షన్ గ్రాప్ చేస్తాడు. అవును సార్. ఒక గ్రూప్లో ఉంటే ఫస్ట్ చూపు ఆడి మీదకి వెళ్తుంది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికల్లా మ్యాడ్ చూసిన మేమంతా అందరినీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ డీడీని కొంచెం ఎక్కువ సమానం అన్నట్టు. కొంచెం ఎక్కువ సమానం. అవును సార్, కరెక్ట్. ఏం చేయబోతున్నాడు నెక్స్ట్? సంగీత సార్. సంగీతి మ్యాడ్ స్క్వేర్. అది మామ అడుగుతున్నారు, చెప్పు. అదే సార్, సంగీత్ కొంచెం దాన్ని ఏమంటారు, సెలెక్టివ్గా ఉంటాడు సార్. వెంటనే ఏది ఒప్పుకోడు. సో చేస్తున్నాము, ఇంకా మేము కూడా ఎత్తుకుతున్నాము సంగీత్ కోసం, కొన్ని రెడీ చేస్తున్నాం. చూడాలి మనోడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాడు అన్నది. నేను కూడా వెయిటింగ్ చేస్తాను. వెయిటింగ్. మీకు అంటే ఈ సినిమా రిలీజ్కి ముందే ఒక గ్రేట్ అటెన్షన్ని గ్రాప్ చేసింది. ఎందుకంటే చాలా తక్కువ సినిమాలకి అటెన్షన్ తీసుకురావడం అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్. సినిమా చేయటం కంటే ఆ సినిమా మీద ఆడియన్స్కి అటెన్షన్ తీసుకురావడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. లక్కీలీ అంటే మ్యాడ్తో మీరు వేసిన ఫౌండేషన్ వల్ల మ్యాడ్ 2 చూడటానికి చాలామంది ఫిక్స్ అయిపోయారు. మ్యాడ్ 2 అనేది ఫిక్స్. వాళ్ళు బ్లూటిక్ కొట్టేశారు, ఈ సినిమా చూడాలి, థియేటర్స్లో చూడాలి అని కొట్టేశారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు? లేదు సార్, అంటే నాకు ఈసారి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. 100% నేను కాపీ చూసాను సార్. అదే మీకు చెప్పాను కదా సార్, నాకు చుట్టూ దే ఆర్ వెరీ గుడ్ క్రిటికల్ పీపుల్ సార్.
అంటే వాళ్ళు క్రిటికల్గా ఉన్నారంటే ఏం చేసినా బాగాలేదు అనేటోళ్ళు కాదు సార్, గుడ్ క్రిటిక్స్ అనమాట. గుడ్ క్రిటిక్స్. చిన్నబాబు గారు ఏం చేసినా బాగాలేదని వాడు దుష్మన్ అవుతాడు. సో వీళ్ళు ఏంటంటే సార్ సెలబ్రేట్ చేస్తారు సార్. ఏదైనా ఒక మంచి జోక్ నేను రాసి దాన్ని తీసి నేను చెప్పింది చెప్పినట్టుగా తీసుకొచ్చారంటే మాత్రం మా ఎడిటర్ నవీన్ ఉల్లి గారు కానీ చిన్నబాబు గారు కానీ, సో వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ నాకు కనబడిపోతుంది సార్. అది కనపడిందంటే ఇది వర్కౌట్ అయిపోయింది అనేసి. త్రివిక్రమ్ గారు సినిమా చూడటం జరిగిందా? ఇంకా లేదు సార్, సార్ కొంచెం బిజీగా ఉన్నారు సార్. సో ఇది చిన్నబాబు గారు, నవీన్ ఉల్లి గారు. ఈ జర్నీలో త్రివిక్రమ్ గారిని ఎప్పుడైనా కలిసారా? ఎస్ సార్, మ్యాడ్ అయిపోయిన వెంటనే సార్ ఫస్ట్ అప్రిషియేట్ చేసింది సారే సార్. ఆయనకి చాలా నచ్చింది సార్. అప్పుడు టిల్లు స్క్వేర్ అప్పుడు కలిసాము సార్, 100 crores మీద. అప్పుడు టిల్లు స్క్వేర్ 100 crores కొట్టడము, దాంట్లో నువ్వు పార్ట్ అవడం గ్రేట్ కాదు, నువ్వు 3 కొత్త కుర్రలను పెట్టి ఒక హిట్ సినిమా చేసావు చూడు, అది చాలా గ్రేట్ అని ఆయన అప్రిషియేట్ చేసినప్పుడు, పైగా మనకు డెమిగాడ్ లాగా సార్ నాకు త్రివిక్రమ్ గారు. ఆయన అలా అనేసరికి ఇంకా ఫుల్ జోష్లో బాగా చేద్దాం మ్యాట్ అన్నట్టు ఆ రోజే స్టార్ట్ చేసి. ఓకే, ఏంటి సితారా అనేది హోమ్ బ్యానర్ అయిపోయింది, కంటిన్యూస్గానే సితారాలో ఉండబోతున్నాయి ఆ సినిమాలు? అంటే నెక్స్ట్ సినిమా రవితేజ. సితారా అనేసి రవితేజ గారు. రవితేజ గారు. నవీన్ పోల్ శెట్టి గారి కాంబినేషన్ కూడా ఒకటి ఉంటుందండి. అంటే సార్ అది ఫస్ట్ ఆ ఆ కథతోనే కథతోనే వచ్చింది. బట్ నవీన్ మళ్ళీ ఉంటుందా? అదే అదే సార్, నవీన్ ఇప్పుడు ఆల్రెడీ ఆ సినిమాని అంటే స్టోరీ ఇచ్చేసాను సార్. స్టోరీ ఇచ్చేసి అనుదీప్ వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అబ్బాయి ఉన్నాడు సార్, మారి అని. సో తను కూడా చాలా మంచి డైరెక్టర్ సార్. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది సార్. అది అనగనగా మీ కాంబినేషన్ ఎప్పుడైనా ఉండబోతుందా? అదే ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా మనం స్టోరీ అనుకొని Okay. మాట్లాడుకోవాలి సార్ మళ్ళీ ఇంకా. సో ప్రస్తుతానికైతే రవితేజ గారిది, తర్వాత నాకు మ్యాడ్ 3 చేద్దామని ఉంది సార్. ఓ సూపర్. అది అయిన వెంటనే మ్యాడ్ 3 చేద్దామని ఐడియా కూడా ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను. అదే కీప్ ఆన్ కమింగ్ అనమాట. సూపర్ అండి, మీరు నమ్మించినంతకాలం ఆడియన్స్ ఎప్పుడు మీ వెనకాలే ఉంటారు. అంటే మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి వాళ్ళు ఎప్పుడు డబల్ త్రిబుల్ సక్సెస్ మీకు తిరిగి ఇస్తూనే ఉంటారు. సో విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.